మహాభారతం. ఇది మనకి ఒక ఇతిహాసంగా తెలుసు. కాని ఇది మనకి ఏమి నేర్పిస్తుంది? ఏమి చెప్తుంది? శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించారు? కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది ప్రాణాలు పోతాయి అని తెలిసినా ఆ యుద్ధం ఎందుకు జరిగింది? అసలు ఏమి జరిగింది? తెలుసుకుందాం రండి. పూర్వకాలంలో విశాలమైన హస్తినాపురం రాజ్యంలో శాంతనులు ధీరునిగా పరిపాలిస్తున్నారు. ఆయనకు కుమారుడు కావాలని హృదయంలో అనిపించింది. ఒకరోజు నదీతీరంలో ఆయన అందమైన గంగాను చూసి మంత్రముగ్ధుడై ఆమెను వివాహం చేసుకున్నారు. కాని గంగా ఒక షరతు పెట్టింది. ఆమె చేసే పనులపై ఎప్పటికీ ప్రశ్నించరాదు. గంగా 7 సార్లు చిన్నారిని జన్మించగా ప్రతిసారీ నదిలో మునిగిపోయారు. శాంతనుడైతే బాధపడ్డాడు, కాని తన వాగ్దానం ఉల్లంఘించలేదు. 8దో కుమారుడు జన్మించినప్పుడు శాంతనుడు ఆ చిన్నారిని రక్షించాడు. గంగా రహస్యం తెలిపింది. 8దో కుమారుడు భవిష్యత్తులో బతుకుతాడు. ఆ బాబు వృద్ధి చెంది భీష్మగా మారాడు. కురువంశానికి రక్షకుడు, అద్భుత యోధుడు, వాగ్దానాలతో కూడిన వ్యక్తి. రేపు మనం చూడబోతున్నాం భీష్మ తన అత్యంత ప్రముఖ బ్రహ్మచర్య వ్రతం ఎలా చేపడతాడో. ఇది హస్తినాపురం భవిష్యత్తును మార్చబోతోంది.